అమ్మ ఐలూరు సర్పంచ్ గారు ఎట్లా ఐలూరు జనసేన సర్పంచ్ అండి. తిమోతి పేరేంటి? ఇక్కడ సుజాత అంటండి, జనసేన సర్పంచ్. సార్ గేట్లు దూక్కుని వచ్చేసింది అమ్మాయి. నేను ఐలూరు సర్పంచ్, పామరు నియోజకవర్గం, కృష్ణా జిల్లా ఐలూరు సర్పంచ్. సార్ మేము ఇప్పుడు సర్పంచులు అందరూ బాధలు పడుతున్నారు. రాష్ట్రం ఎంత బాధపడుతుందంటే, మహిళలు ఎంత బాధపడుతున్నారంటే, మహిళగా సర్పంచ్గా నాకే తెలుసు. ఎందుకంటే మా గ్రామంలో ఉపాధి హామీ పనులు కూడా సార్, ఉపాధి హామీ పనులు కూడా, ఎందుకంటే ఎలక్షన్లో టీడీపీ జనసేన అలయన్స్ మీద నన్ను సర్పంచ్ చేశారు సార్. చేస్తే వాళ్ళు వీళ్ళిద్దరూ గెలిచారు అని చెప్పి ఉపాధి హామీ పనులు కూడా చేయనీయకుండా, కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ మా ధర్మం సార్, ఫీల్డ్ అసిస్టెంట్ని మంచి వ్యక్తిని నియమిస్తున్నామని గత సంవత్సరంలో ఉపాధి హామీ మొత్తం పనులు మొత్తం దోచేశారు. 20 లక్షలు దోచేశారు సార్. అవి మొత్తం ఎంక్వైరీ పెట్టే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగా పోలీసులతో నన్ను పట్టించారు. ఎన్నైనా సరే ఓర్చుకున్నా, మొత్తం అయినా సరే పేపర్లకి ఇసుక దోపిడీ చేశారు సార్. అడ్డంగా పడుకున్నా ఇసుక దోపిడీని తొక్కేసేయమని చెప్పాను సార్. ఇన్ని ఎదుర్కొన్నా కానీ ఇప్పుడు మన అందరం మహిళా సర్పంచులుగా నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నా విన్నపం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటంటే ఇప్పుడు మన టీడీపీ జనసేన అలయన్స్ లో మన గ్రామాల్లో ఉన్న ఓట్లన్నిటినీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క ఓటు విలువైంది. ఆ ఓటును ఉపయోగించి మన అందరం ఈ అలయన్స్ గెలిపిస్తే మన రాష్ట్రం బాగుపడింది. ముందు మన సర్పంచుల ఉనికి కాపాడాలి. మన ధర్మం ఏంటంటే మన గ్రామాలని ఒక సర్పంచ్ అంటే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి సార్. అది ప్రజల అవకాశం. ఆ అవకాశాన్ని వీళ్ళు దోచేస్తున్నారు ఈ జగన్ దొంగతనం చేసి. అందుకోసమే మన ఓట్లు ప్రతి ఒక్క ఓటు ప్రతి సర్పంచ్ ఓట్లు మొత్తం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు విలువైంది. ముఖ్యంగా మహిళలు ఈ అలయన్స్ కంపల్సరీ గుద్దుతారు. మహిళలందరి ఓట్లు జాగ్రత్తగా చూడండి. మన ఈ అలయన్స్ పార్టీని స్థాపించి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదే మన సర్పంచులుగా భవిష్యత్తు తరాల వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. అది మన బాధ్యత. అమ్మ ఐలూరు సర్పంచ్ గారు ఎట్లా ఐలూరు జనసేన సర్పంచ్ అండి. తిమోతి పేరేంటి? ఇక్కడ సుజాత అంటండి, జనసేన సర్పంచ్. సార్ గేట్లు దూక్కుని వచ్చేసింది అమ్మాయి. నేను ఐలూరు సర్పంచ్, పామరు నియోజకవర్గం, కృష్ణా జిల్లా ఐలూరు సర్పంచ్. సార్ మేము ఇప్పుడు సర్పంచులు అందరూ బాధలు పడుతున్నారు. రాష్ట్రం ఎంత బాధపడుతుందంటే, మహిళలు ఎంత బాధపడుతున్నారంటే, మహిళగా సర్పంచ్గా నాకే తెలుసు. ఎందుకంటే మా గ్రామంలో ఉపాధి హామీ పనులు కూడా సార్, ఎందుకంటే ఎలక్షన్లో టీడీపీ జనసేన అలయన్స్ మీద నన్ను సర్పంచ్ చేశారు సార్. చేస్తే వాళ్ళు వీళ్ళిద్దరూ గెలిచారు అని చెప్పి ఉపాధి హామీ పనులు కూడా చేయనీయకుండా, కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ మా ధర్మం సార్, ఫీల్డ్ అసిస్టెంట్ని మంచి వ్యక్తిని నియమిస్తున్నామని గత సంవత్సరంలో ఉపాధి హామీ మొత్తం పనులు మొత్తం దోచేశారు. 20 లక్షలు దోచేశారు సార్. అవి మొత్తం ఎంక్వైరీ పెట్టే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగా పోలీసులతో నన్ను పట్టించారు. ఎన్నైనా సరే ఓర్చుకున్నా, మొత్తం అయినా సరే పేపర్లకి ఇసుక దోపిడీ చేశారు సార్. అడ్డంగా పడుకున్నా ఇసుక దోపిడీని తొక్కేసేయమని చెప్పాను సార్. ఇన్ని ఎదుర్కొన్నా కానీ ఇప్పుడు మన అందరం మహిళా సర్పంచులుగా నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నా విన్నపం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటంటే ఇప్పుడు మన టీడీపీ జనసేన అలయన్స్ లో మన గ్రామాల్లో ఉన్న ఓట్లన్నిటినీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క ఓటు విలువైంది. ఆ ఓటును ఉపయోగించి మన అందరం ఈ అలయన్స్ గెలిపిస్తే మన రాష్ట్రం
బాగుపడింది. ముందు మన సర్పంచుల ఉనికి కాపాడాలి. మన ధర్మం ఏంటంటే మన గ్రామాలని ఒక సర్పంచ్ అంటే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి సార్. అది ప్రజల అవకాశం. ఆ అవకాశాన్ని వీళ్ళు దోచేస్తున్నారు ఈ జగన్ దొంగతనం చేసి. అందుకోసమే మన ఓట్లు ప్రతి ఒక్క ఓటు ప్రతి సర్పంచ్ ఓట్లు మొత్తం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు విలువైంది. ముఖ్యంగా మహిళలు ఈ అలయన్స్ కంపల్సరీ గుద్దుతారు. మహిళలందరి ఓట్లు జాగ్రత్తగా చూడండి. మన ఈ అలయన్స్ పార్టీని స్థాపించి మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అదే మన సర్పంచులుగా భవిష్యత్తు తరాల వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. అది మన బాధ్యత.